చేల్మడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను చందుర్తి మండల కేంద్రంలో బుధవారం పంపిణీ చేశారు. సందర్భంగా ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షులు బత్తుల కమలాకర్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య మాట్లాడుతూ ఆటో కార్మికులకు నెలకు 12,000 ఆర్థిక సహాయం హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నయా పైసా ఇవ్వలేరని, ఆటో కార్మికులకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కుటుంబీకులు బజారు పాలు అవుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఇందిరమ్మ గృహమెక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు అండగా నిలిచిన హెల్త్ కార్డులు అందించినందుకు చల్మడ చారిటబుల్ ట్రస్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో వైస్ ప్రెసిడెంట్ ఉమార్, ముఖ్య సలహాదారులు సుంకపాక దేవరాజు, ఆటో కార్మికులు తిప్పని ప్రభాకర్పటి, జ్యోతిశ్యాం, నారాయణ, రాజేశం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు రాజేశం, నాకు చందుర్తి ఆదర్శ ఆటో యూనియన్ సభ్యుల్ని. నాకు 2 నెలల క్రితం హెల్త్ బాగాలేకుంటే మన చెల్మేడ హాస్పిటల్లో నాకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసారు. అప్పటికి నాకు హెల్త్ కార్డు కూడా రాలేదు. మన ఉమర్ గారు, మన కమలాకర్ గారు, పెంటన్న గారు వీళ్ళందరూ సహాయంతో నాకు ఆడ ఫ్రీగానే మొత్తం ట్రీట్మెంట్ చేసారు. వెళ్ళగానే అంతా నాకు ఇప్పుడు బాగుంది. నాకు థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. కార్డు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు వేములవాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్మేడ లక్ష్మీనరసింహారావు గారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కినటువంటి సందర్భంలో మరి ఆటో కార్మికుల యొక్క దీన పరిస్థితిని అర్థం చేసుకుని మరి ఈ రోజున వేములవాడ కావచ్చు, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా మరి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్న సందర్భంలో ఈ రోజున మా చంద్రుర్తి ఆటో కార్మికులందరికీ జిల్లా మరి ఆటో కార్మిక సంఘం నాయకులు, అలాగే మరి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య గారు, ఆప్షన్ సభ్యులు బత్తల కమలాకర్ గారు, అలాగే ఆటో యూనియన్ సభ్యులందరం కలిసి కూడా మరి చెలిమేడ లక్ష్మీనరసింహారావు గారి యొక్క చెలిమేడ ట్రస్ట్ ద్వారా ఇవ్వబడినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను ఈ రోజున మరి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి వారి హామీలో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈ రోజున ఉచిత బస్సు పెట్టి వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చకుండా మరి నిర్లక్ష్యంగా ఇప్పటికి 3 సంవత్సరాలు, దరిదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. కనీసం మరి ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోగా మరి వాళ్ళను నెగ్లెక్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఎంతలో కొంతగా మరి చెలిమేడ గారి యొక్క సహకారంతో ఈ రోజున మన ఆటో కార్మికుల కుటుంబాలు కొంత మరి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మా కార్మికుల కోసం మరి చందుర్తి కార్మికుల కోసం లక్ష్మీనరసింహారావు గారు హెల్త్ కార్డు వారు మంజూరు చేసినందుకు